హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మహాశక్తివంతమైన 7 శనివారాల వ్రతము ఎలా చేయాలి, దానికోసం ఆచరించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందుగా మనం ఈ శనివారాల వ్రతం చేయడం వలన ఎలాంటి కోరికలు తీరుతాయో తెలుసుకుందాము. చాలా మంది గృహం కావాలి అనుకుంటుంటారు, కానీ గృహయోగం కలగదు. అలాంటి వారు ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గృహయోగం కలుగుతుంది. అలానే సంతానం లేని వారు, వివాహం జరగని వారు, ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నవారు, విద్య సరిగా రానివారు, కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నవారు ఈ పూజ చేసుకోవడం వలన వారి సమస్యలన్నీ కూడా తీరుతాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అలానే జాతక దోషంలో శనీశ్వరుడు అంటే శని దోషం ఉంటుంది, ఏలనాటి శని, అర్ధాష్టమ శని, ఈ దోషాలన్నిటితో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం వలన మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శనీశ్వరుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా సరే, పురుషులైనా స్త్రీలైనా ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎప్పుడైనా సరే శనివారం నాడే మొదలు పెట్టుకోవాలి. శనివారం నాడు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేసి మాత్రమే ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఈ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వేళ కూడా చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళ కన్నా కూడా ఉదయాన్నే చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ వ్రతంను చేసే రోజు ఉపవాసం ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ వ్రతం చేసే రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. లేదు మేము ఉండలేము అని అనుకునే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వేళ అల్పాహారాన్ని తీసుకోండి. అలానే ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది. లేదు నా భర్త సహకరించడు అని అనుకునే వాళ్ళు భార్య అయినా లేదా భర్త అయినా సరే చేయవచ్చు. ఈ పూజ మేము చేస్తూ ఉన్నాము, ఆడవారికి మధ్యలో ఇబ్బంది వచ్చింది, అలాంటప్పుడు ఏం చేయాలి అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ 2 వారాలు కంప్లీట్ చేసేసారు, పూజ చేసుకున్నారు, 3వ వారం పీరియడ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, ఆ వారం వదిలిపెట్టేసి నెక్స్ట్ వారం పూజ కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత ఈ వ్రతం చేసే రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేయాలి. మనం అంటే నేల మీద పడుకోవాలి, మంచం ఎక్కి పడుకోకూడదనమాట. ఆ రోజు బ్రహ్మచర్యం అయితే చేయాలి. అయితే మనం ఈ వ్రతం చేస్తున్నప్పుడు మనం ముడుపు కట్టుకుంటాము కదా, ఆ ముడుపులో మీరు ఒక చిన్న వస్తువును తెచ్చుకోండి. అంటే మీ కోరిక ప్రకారం ఫర్ సపోజ్ ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు చిన్న వెండి బొమ్మలు దొరుకుతాయండి షాపుల్లో, లేదా తిరుపతిలోనైనా సరే అమ్ముతుంటారు. అలాంటి చిన్న వెండి ఇంటి బొమ్మను తెచ్చుకొని ఆ ముడుపులో కట్టుకొని 7 శనివారాలు వ్రతం అయ్యేంత వరకు కూడా స్వామివారి దగ్గర ఉంచి ఆ తర్వాత తిరుపతి వెళ్ళి ఆ ముడుపుని స్వామివారి హుండీలో సమర్పించుకోండి. ఈ వ్రతం అంతా అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ముడుపుని హుండీలో వేసుకోవాలి. అయితే ఇంకొక డౌట్ అయితే ఉంటుందండి, ఈ వ్రతము 7 వారాలు చేయాలా లేదా 8వ వారం కూడా చేయాలా అన్న సందేహం అయితే చాలా మందికి కలుగుతూ ఉంటుంది కదా. స్వామివారికి ప్రీతిగా 7 వారాలంటే ఇష్టం కదా, సో 7 వారాలు చేసుకొని మీకు ఓపిక ఉంటే 8వ వారం కూడా చేసుకునవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే ఈ వ్రతం చేసుకున్న వారు కనీసం ఆ రోజు ఎవరికైనా సరే భోజనాన్ని పెట్టడం అనేది చాలా మంచిదండి. మాకు శక్తి లేదు అని అనుకునే వాళ్ళు టెంపుల్స్ దగ్గర యాచకులు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే కొంత డబ్బులు ఇచ్చి ఇది కొనుక్కోండి అని చెప్పడం, లేదు డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒకటి ప్రసాదం చేస్తారు కదా స్వామివారికి, అది తీసుకెళ్లి వారికి పెట్టండి. లేదు అది కూడా అవకాశం లేదు అనుకునే వాళ్ళు ఏదో ఒక మూగజీవికి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచిది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. అయితే ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు ముందుగా ఒక పీఠంని ఏర్పాటు చేసుకోండి. అంటే ఒక చిన్న పీటని తీసుకుని దానిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుని దాని మీద ముగ్గు వేసుకొని కొంచెం బియ్యం వేసుకోవాలండి. దాని మీద బియ్యం వేసుకున్న తర్వాత దాని మీద ఒక చిన్న క్లాత్ ముక్క పెట్టుకోండి. పసుపు రంగు గుడ్డను తీసుకొని స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిసి అక్కడ పెట్టుకోవాలన్నమాట. మేము పటానికే చేస్తున్నాము అనుకునే వాళ్ళు స్వామివారి పక్కన అమ్మవారు ఉండేలా చూసుకోండి. లేదా విగ్రహం మా ఇంట్లో ఉంది స్వామివారి విగ్రహం అని అనుకునే వాళ్ళు స్వామివారి విగ్రహం పక్కన అమ్మవారిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈ పూజ
ఇద్దరికీ కలిపి చేయాలండి. పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ వచ్చిన వాళ్ళు చేసుకోండి. లేదు అనుకుంటే చక్కగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజ చేసుకున్నా సరిపోతుంది. ఈ రోజున స్వామివారికి 7 రకాల పండ్లను నైవేద్యంగా పెట్టాలి. 7 రకాల పండ్లు నైవేద్యంగా పెట్టలేము అని అనుకునే వాళ్ళు చక్కగా బెల్లం ముక్కని, పానకాన్ని, వడపప్పుని సమర్పించుకోవచ్చు. లేదు మేము చేయగలము అనుకునే వాళ్ళు చక్కగా పొంగలి చేసి స్వామివారికి నివేదన చేసుకోండి. అలానే స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టం కదా, మీకు దొరికితే 7 రకాల పూలతో స్వామివారిని ప్రతి వారం కూడా అర్చించుకోండి. లేదు మాకు దొరకలేదు అని అనుకునే వాళ్ళు 7వ వారం మాత్రం ఖచ్చితంగా 7 రకాల పువ్వులు, 7 రకాల నైవేద్యాలతో స్వామివారిని అర్చన చేసుకోవాలి. అయితే ఈ ప్రతి వారం కూడా మనం పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకునేటప్పుడు 7 అగరవత్తులను వెలిగించుకోవాలి. అలానే పిండి దీపాలను పెట్టుకుంటాం కదా, ఈ పిండి దీపాలు 7 పిండి దీపాలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకొని ఏకవత్తితో మాత్రమే పిండి దీపాలను వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనము ఇంకొక సందేహం అయితే కలుగుతూ ఉంటుందండి. మేము ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఈరోజు పిండి దీపాలు పెడుతున్నాం కదా, ఆ దీపారాధన చేయకపోయినా పర్వాలేదా అని చాలా మందికి సందేహం అయితే కలుగుతుంది. అలా చేయడం తప్పండి. మీరు చక్కగా ఎలా అయితే రోజు దీపారాధన చేసుకుంటారో అలా చేసుకొని ఆ తర్వాత పిండి దీపారాధనను కూడా పెట్టుకోవాలి. ఇదండి ప్రాసెస్ మొత్తము. ఇలా స్వామివారిని అర్చించుకున్న తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. మీకు కుదిరితే చక్కగా సాయంత్రము స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకొని 7 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి రండి. స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి రండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. మీకు ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.